హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ చైతు. భారతీయుడు 2 ఫుల్ మూవీ రివ్యూ అయితే చెప్పడానికి ముందుకి వచ్చేసాను. ఎవరైనా సినిమా చూసుంటే ఆ సినిమా ఎలా ఉందో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఆలస్యం చేయకుండా, సోది లేకుండా, సుత్తి లేకుండా ఒక్క లైన్ లో భారతీయుడు 2 మూవీ రివ్యూ అయితే చెప్పేస్తాను. అసలు విషయం ఏంటి అంటే, నేను చాలా రివ్యూస్ చూశాను, ట్రోల్స్ చూశాను. సినిమా అస్సలు బాగలేదు అని చెప్పి చాలా చాలా భయంకరంగా రివ్యూస్ అయితే ఇస్తూ ఉన్నారు. అసలు సినిమా బాగలేకపోవడానికి కారణం ఏముంది అక్కడ? చాలా అంటే చాలా క్లియర్ కట్ గా ఒక మెసేజ్ అంటూ మనకి కమల్ హాసన్ గారు, డైరెక్టర్ శంకర్ గారు ఇవ్వడం జరిగింది. ఆ మెసేజ్ ఏంటి అంటే, ఇంతకుముందు మనకి భారతీయుడు సినిమాలో ఏం చూపించారు అంటే, తప్పు చేసిన వ్యక్తిని వేసేస్తూ ఒక మెసేజ్ అంటూ మనకి కమల్ హాసన్ గారు ఇవ్వడం జరిగింది. అయితే భారతీయుడు 2కి వచ్చేసి ఆయన జపాన్లో ఉంటూ మార్షల్ ఆర్ట్స్ స్కూల్ పెట్టుకొని ఆయన పని ఆయన చూసుకుంటూ ఉంటాడు. అయితే ఇన్ని రోజులు ఆయన ఎందుకు రాలేదు అని కారణం వెతుక్కుంటే, ఆ సమస్య మొత్తం ప్రజల దృష్టికి వెళ్ళి అన్యాయాలు జరుగుతున్నాయి. ఆ తర్వాత మనం ఎవరిని అడగాలి ఆలోచిస్తే భారతీయుడు గుర్తు వస్తాడు. మన మెయిన్ క్యారెక్టర్ తీసుకుంటే సిద్ధార్థ్. అతనికి సోషల్ రెస్పాన్సిబిలిటీస్ అనేవి చాలా ఉంటాయి. ఏదైనా తప్పు జరిగితే ప్రశ్నించడం చేస్తాడు. కాకపోతే చెయ్యి దాటిపోయింది వారం. అతను చెయ్యలేంది వేరొకరు చెయ్యాలి అనే ఆలోచన వస్తుంది. ఆ వ్యక్తి ఎవరు అని చూస్తే భారతీయుడు. అందుకని కమ్ బ్యాక్ ఇండియా అని చెప్పి మనకి హ్యాష్ ట్యాగ్ పెట్టి ట్విట్టర్లో ట్రెండ్ చేయడం జరుగుతుంది. అది మన కమల్ హాసన్ గారు చూస్తారు. అయితే ఆయన ఇంతకుముందే వాళ్ళ పోస్టులన్నీ చూస్తూ ఉంటాడు. అయితే నా అవసరం ఎప్పుడు పడుతుందో అప్పుడే సరైన సమయం చూసుకొని నేను వస్తాను. ఇక్కడ పాయింట్ ఏంది అంటే, ఆయన ఎవరైతే ఆయన కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళ చేతే పని చేపియాలని ఆలోచించి నిర్ణయం తీసుకుంటాడు. అందుకని ఇన్ని రోజులు రాలేదని చెప్పడం జరుగుతుంది. అయితే ఆయన వచ్చిన తర్వాత ఫేస్బుక్ లైవ్ ఇవ్వడం జరుగుతుంది. అయితే ఫేస్బుక్ లైవ్ దేని గురించి అంటే, మీరు బయట కాదు మీ ఇంట్లో ఏం జరుగుతుందో తెలుసుకోండి, యూత్తో మాత్రమే నేను మాట్లాడతాను. ఇంట్లో మీరు అవినీతి డబ్బు తిని పైకి ఎదుగుతున్నారు, అలాంటి వాళ్ళని మీరు కనిపెట్టి నిలదీస్తే ఈ దేశం బాగుపడుతుందని చెప్పి వాళ్ళకి పని పెట్టడం జరుగుతుంది. భారతీయుడు 1లో మనం చూసుకుంటే ఆయన మాత్రమే పనిచేసేవాడు. భారతీయుడు 2లో చూసుకుంటే ప్రజల చేత పని చేపిస్తూ ఆయన కూడా ఆయన స్టైల్లో పని చేస్తూ ఉంటాడు. అయితే ఇక్కడ అసలు విషయానికి వస్తే, ఇలా చేయడం వల్ల మన సిద్ధార్థ్ గ్రూప్ కొంతమంది నలుగురు ఉంటారు, వాళ్ళ ఇంట్లో వాళ్ళని కనిపెట్టడం జరుగుతుంది. ఇలా అవినీతి డబ్బుని తెచ్చి మన ఇంట్లో వాళ్ళు సాగుతున్నారని చెప్పి వాళ్ళని ప్రశ్నిస్తారు. అయితే బయట కూడా కొన్ని దేశం మొత్తం కొన్ని జరుగుతాయి. అయితే సిద్ధార్థ విషయానికి వస్తే వాళ్ళ నాన్నని పట్టిస్తాడు. ముందే అంత నమ్మకం ఉండేది, తర్వాత వేరే వాళ్ళు చెప్పడంతో వాళ్ళ నాన్నని పట్టించడంతో వాళ్ళ అమ్మ డిప్రెషన్కి గురయ్యి ఆత్మహత్య చేసుకొని చనిపోవడం జరుగుతుంది. అయితే ఇక్కడే సిద్ధార్థకి విపరీతమైన కోపం వచ్చేస్తుంది. నా కుటుంబం ఇట్ట అయిపోయి నేను దేశానికి సేవ చేసి ఏం ప్రయోజనం అని చెప్పి భారతీయుడిని ప్రశ్నిస్తాడు. వెళ్ళిపో ఇక్కడి నుంచి, గో బ్యాక్ ఇండియా అని హ్యాష్ ట్యాగ్ మళ్ళీ ట్రెండ్ అయ్యి జనాలంతా ఒక్కసారిగా కమల్ హాసన్ మీద దాడి చేస్తారు. అయితే చూడండి, నీతి ఏంటంటే, మంచి చేసే వ్యక్తికి ఎప్పుడైనా రిటర్న్ గిఫ్ట్ జనాలు ఏమిస్తారు అంటే అదే ఇస్తారు. అయితే ఇక్కడ పాయింట్ ఏంది అంటే, ఇన్ని రోజులు లంచం తీసుకొని ఇచ్చే వాళ్ళ కుటుంబాలు జీవితాలు ఎంత కఠినంగా, ఎంత బాధాకరంతో ఎంత మంది చనిపోయి ఉంటారు. మన ఇంట్లో జరిగితే గానీ మనకు తెలియలేదా? అది ఆయన చెప్పే నీతి. ఇలా మీకు జరిగితే కానీ మీకు తెలియలేదు, కానీ బయట పాపం వాళ్ళు డబ్బులు ఇవ్వలేక, పనులు అవ్వక వాళ్ళు ఎంత మంది చనిపోతున్నారు, మీకు ఒక్కసారైనా ఆలోచించారా అని క్లియర్ కట్ గా అద్భుతమైన మెసేజ్ అయితే ఇవ్వడం జరిగింది. ఆ మెసేజ్ జనాలకు అర్థం కాక తల బీక్కొని పిచ్చి పిచ్చిగా రివ్యూలు రాసేసి ఈ సినిమా బాగలేదు అని క్లియర్ కట్ గా హల్చల్ చేస్తా ఉన్నారు. ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఏ విషయమైనా ప్రశ్నించే ముందు మనం నిజాయితీగా ధర్మం కోసం నిలబడాలి అని ఫిక్స్ అయినప్పుడు మనం కొన్ని కోల్పోవాల్సి వస్తుంది. అది కోల్పోయిన తర్వాతే మనం నలుగురికి న్యాయం చేయగలం. అది పాయింట్. కానీ
ఇక్కడ సిద్ధార్థ్ గారు ఎందుకు అర్థం చేసుకోలేదో భారతీయుడిని మనకైతే లాస్ట్ క్లైమాక్స్ అసలు అర్థం కాలేదు. మన కమలాసన్ గారు అయితే అసలు సూపర్ 6-5 ఫైట్ ఒకటి ఉంటుంది బీభత్సంగా. అయితే ఆయన కొంచెం కూడా భయపడ్డు. ఆ ధైర్యానికి మెచ్చుకోవచ్చు. ఆయన విద్య ఉంటుంది, ఒక్కొక్క విద్య ఒక్కొక్కరి మీద ప్రయోగం చేస్తూ దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇది వీళ్ళకి శిక్ష అన్నట్టు మాట్లాడి లాస్ట్లో మెసేజ్ క్లియర్ కట్గా అంతలా ఇస్తే సినిమాని ఎందుకు ఇలా చేస్తున్నావు నాకు అసలు అర్థం కావట్లేదు. సినిమా నా రివ్యూ వచ్చేసి ఎక్సలెంట్. అసలు మంచి మెసేజ్, చాలా రోజుల తర్వాత ఒక భారతదేశం కోసం ఒక మంచి సినిమా అయితే వచ్చిందని నేనైతే బాగా నమ్ముతున్నాను. అలాగే భారతీయుడు 3 కూడా ట్రైలర్ అయితే లాస్ట్ క్లైమాక్స్ లో మనకి చూపించడం జరుగుతుంది. ఆ విషయానికి వస్తే 1947లో ఏం జరిగిందో అది చూపించబోతున్నారని చూద్దాం ఎలా ఉండబోతుందో. నాకైతే సూపర్ ఎక్సలెంట్ సినిమా. మీకు ఎలా ఉందో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయమన్నా. ఈ లోపల కామెంట్స్ వస్తాయో చూద్దాం. జై హింద్.